హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. రీసెంట్గా నాయుడుపేటకు వెళ్ళినప్పుడు అక్కడ నర్సరీలో ఈ ప్లాంట్ దొరికిందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంకొక వెరైటీ ఉండింది కానీ అది తీసుకోవడం మర్చిపోయాను నేను. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా చాలా ముద్దుగా ఉంది. 40 రూపీస్ పడింది ఈ ప్లాంట్. చాలా హెల్తీగా భలే బుషీ గ్రోత్ ఉంది. చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో బంచెస్గా. వాళ్ళు ఏం పెంచుతారో తెలియదు కానీ వాళ్ళ దగ్గర వచ్చినట్టయితే మన దగ్గర రావు. అది ఎందుకో తెలియదు. మనం పెంచినా కూడా సరే ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి రావు. కాకపోతే ఈ చామంతులు ఏంటంటే ఒకసారి ఫ్లవర్ పూస ఆగిపోయిన తర్వాత ఈ స్టెమ్స్ అన్నీ మనం కట్ చేసేయాలి. ఫ్లవర్ ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచెస్ అన్నీ కట్ చేసేయాలి కింద దాకా. అప్పుడు మాత్రమే మనకి న్యూ బ్రాంచెస్ వస్తాయి. అంతేకాకుండా దీనికి శాండీ సాయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా అంటే 60% మట్టి, ఒక 30% ఇసుక, 10% మన పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ కలుపుకొని నాటితే మనకు ప్లాంట్స్ వస్తాయి. అంతేకాకుండా చామంతులు ఒకసారి ఫ్లవర్ పూసి ఆగిపోయిన వెంటనే కొన్ని బ్రాంచెస్ని మనం కట్ చేసి ఇసుక కడిగేసి దానిలో కొన్ని బ్రాంచెస్ నాటుకుంటే మనకు కొత్త మొక్కలు వస్తాయి. ఒకవేళ పాత చెట్టు చచ్చిపోయినా మనకు ప్లాంట్ అయితే సేవ్ అవుతుందన్నమాట. ఎప్పుడైనా చామంతి మదర్ ప్లాంట్ ఉన్నప్పుడే మనం వాటి బ్రాంచెస్ని కట్ చేసుకుని కొత్త ప్లాంట్స్ని గ్రో చేసుకుంటే, ఇసుకలో పెట్టేసుకుంటే కొద్దిగా ఫంగిసైడ్ వాటర్ వేసేసామంటే ఫస్ట్ టైము మనకు బ్రాంచెస్ నుంచి రూట్స్ వచ్చేస్తాయి. తర్వాత మనం కొత్త ప్లాంట్స్ని గ్రో చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మదర్ ప్లాంట్ చనిపోయినా మనకు ప్లాంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో చామంతుల్లో చేయాల్సిన మొదటి థింగ్ అనమాట ఇది. ఎప్పుడైనా ప్లాంట్ మన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే దాని కటింగ్స్ని సపరేట్ చేసుకొని ఇసుక వాష్ చేసి దానిలో కొద్దిగా ఫంగిసైడ్ వాటర్లో కూడా కడిగేసి దానిలో మనం పాట్ చేసుకున్నామంటే ఇలాగా మనకు ప్లాంట్స్ మల్టిప్లై అవుతాయి. సో మన ప్లాంట్ ఒకవేళ మదర్ ప్లాంట్ చనిపోయినా మనకు ప్లాంట్ అయితే బతుకుంటుంది అనమాట. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని గార్డెనింగ్ వీడియోస్తో అలాగే టిప్స్తో మీ ముందుకు వస్తాను. చామంతులను ఎప్పుడు కూడా ప్లాంట్ ఉండగానే కటింగ్స్ని సపరేట్ చేసి మనం ఇసుకలో నాటుకుంటే మనకు కొత్త మొక్కలు వస్తాయి. ఒకవేళ పాత ప్లాంట్ పోయినా మళ్ళీ కొత్త మొక్కతో మనం ప్లాంట్స్ని గ్రో చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అంతేకాకుండా ప్లాంట్ని ఎప్పుడు లూజీ సాయిల్లో ప్రిపేర్ చేసుకోవాలి. చామంతులు ఎప్పుడు లూజీ సాయిల్ని లైక్ చేస్తాయి. అంటే 50% మట్టి, 40% ఇసుక, 10% మాత్రమే వర్మీ కంపోస్ట్ లేదా పశువుల ఎరువు కలుపుకుంటే ప్లాంట్స్ బాగా గ్రో అవుతాయి. ఈ రూట్స్కి ఏరియేషన్ బాగా అందుతుంది కాబట్టి ప్లాంట్స్ బాగా గ్రో అయ్యి మనకు బుషీగా ఫ్లవర్స్ కూడా ఇస్తాయి అన్నమాట. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.